అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బలిఘట్టం త్రిశూల పర్వతంపై కృత్తిక అఖండ జ్యోతి దర్శనం. అఖండ జ్యోతి దర్శనంకు భారీగా తరలివచ్చిన భక్తులు. నర్సీపట్నం మున్సిపాలిటీలోని బలిఘట్టంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత బ్రహ్మలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఉత్సవ కమిటీ తొలిసారి అఖండ జ్యోతి కార్యక్రమానికి తలపెట్టారు. ఈ సందర్భంగా గవిరెడ్డి వెంకట రమణ మాట్లాడుతూ బలిఘట్టం బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న త్రిశూల పర్వతంపై ఈ అఖండ జ్యోతి ఏర్పాటు చేసి శుక్రవారం సాయంత్రం అర్చకుల వేదం మంత్రాల నడుమ పర్వత శిఖరమున కృత్తిక అఖండ జ్యోతి వెలిగించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం అరుణాచలంలోని పర్వత శిఖరం పై వెలిగించే మాదిరిగానే ఇక్కడ త్రిశూల పర్వత శిఖరంపై కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మహత్కార్యంలో భక్తులందరూ భాగస్వాములు అయ్యి తమకు తోచిన విధంగా వివిధ రూపాల్లో తమ సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తొలి ప్రయత్నం విజయవంతమైనందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా బలిఘట్టం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి బ్రహ్మలింగేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తులు సహకారంతో, అదేవిధంగా ఆలయ అర్చకులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల వారి ప్రోత్సాహంతో ఈ బలిఘట్టం గ్రామంలో ఉన్నటువంటి త్రిశూల పర్వతంపై అఖండ జ్యోతి వెలిగించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా చేసినటువంటి ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించారు. మంచి విశేషమైనటువంటి స్పందన కూడా జరిగింది. వారందరికీ కూడా ఈ అఖండ జ్యోతిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క శివుడి తాలూకా కటాక్షం కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ మొట్టమొదటి ప్రయత్నం అన్నది బాగా శివ సంకల్పం కాబట్టి చాలా విజయవంతమైంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరిగే విధంగా మేమందరం కూడా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. హర మహాదేవ శంభో శంకర. ఈరోజు 15/11/2024 శ్రీ బలిఘట్టం బ్రహ్మలింగేశ్వర స్వామి గుడి దగ్గర అరుణాచలంలో ఎలా అయితే అఖండ దీపం వెలిగిస్తారో ఈరోజు మన బలిఘట్ట గ్రామంలో అంగరంగ వైభవంగా మొదటిసారిగా బలిఘట్టం గ్రామంలో త్రిశూల పర్వతం మీద ఈ కార్తీక మాసాన వెలిగిస్తున్నారు కనుక చాలా అద్భుతంగా ఉంది. మన అరుణాచల్ వెళ్ళి ఎలాగైతే స్వామివారిని దర్శించుకుంటామో మన బలిఘట్టంలో మన బ్రహ్మలింగేశ్వర స్వామి గుడి దగ్గర అదేవిధంగా చాలా సంతోషకరంగా
ఈ కార్యక్రమం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ.